రైట్, మొత్తం మీద చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎన్నికలు ఎవరికి మేలు చేయబోతున్నాయి? ఇటు బీఆర్ఎస్ పార్టీకా, లేకుంటే బీజేపీకా, లేకుంటే కాంగ్రెస్కా? మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికలను కూడా తన భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేస్తూ కూడా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక్కొక్క మంత్రిని కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎన్నికలు మనకు ఖచ్చితంగా ఒక హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ లాంటివి అని చెప్పేసి, ఎందుకంటే దీని ద్వారా కూడా ప్రజలు ఎలా ఉన్నారు, దీనికి సంబంధించి ఎలా రెస్పాండ్ అవుతారు, అలాగే రాబోయే రోజుల్లో కూడా మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనే అంశాలు కూడా కీలకమయ్యాయి. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఇటు బీజేపీకి కానివ్వండి, విపక్షాలకు సంబంధించి కూడా ప్రతిపక్షాలకు సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి లూప్ పాయింట్ ఇవ్వకుండా కూడా ప్రజల వద్దకు ఖచ్చితంగా మనం వెళ్ళాలి. వెళ్తే కనుక ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, దీనికి సంబంధించి ఎన్నికల్లో మనకు ఓటు వేస్తారా లేదా అనే అంశాలు కూడా కీలకమయ్యాయి. సో మొత్తం మీద తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు దాదాపుగా మనం చూసుకుంటే కనుక 7 కనుక ఒక పార్టీకి సంబంధించి ఒక కాంగ్రెస్ సీట్ అయితే గెలవడం జరిగింది. మొత్తం మీద 2581 వార్డులు ఉంటే కనుక 1615 వార్డులకు సంబంధించి కూడా ఉన్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ 876, అలాగే బీఆర్ఎస్ పార్టీ 402, బీజేపీ 138, అలాగే హంగ్గా ఏర్పడిందంటే 11 స్థానాలు కూడా హంగ్ ఏర్పడింది. అలాగే ఇతరులు 1 గెలుచుకోవడం జరిగింది. మొత్తం మీద కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇటు నిజామాబాద్లో కూడా చూసుకున్నట్టయితే భీమ్గల్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడిపోయింది. రేటు బిచ్చుకుందా కానివ్వండి, తదితర నియోజకవర్గాలన్నీ కూడా దీనికి సంబంధించి కూడా మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ ఖాతాలో ఉంది. సో విజయ దుదింపిగా కొనసాగుతుంది. ఇప్పటికే మనం విజువల్స్లో చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా విహెచ్ హనుమంతరావు అక్కడ సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు. పోరులో భాగంగా మొత్తం మీద కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్, ఇప్పుడు మనతో ఈ డిబేట్లో పాల్గొనడానికి